పోక్యులేషన్ భాగంగా ఈరోజు డే 23లో మనం యాజ్ హ్యావ్ రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అంటే ఒక రకంగా దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటనను తెలియజేయడానికి మనం యాజ్ హ్యావ్ అనేదాన్ని ఫాస్ట్ రీసెంట్ యాక్షన్లో చెప్పుకోవచ్చు. అంటే ఇది జస్ట్ రిలేట్ టు ద పాస్ట్ సింపుల్, కొంచెం ఫాస్ట్ సింపుల్గా రిలేటెడ్గా ఉండడం జరుగుతుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. మీరు చూసుకుంటే మనం ఐవియుదే తెలుసు, మనకు సబ్జెక్టులు పియుదే బహువచనం, ఐ అనేది ఏకవచనం, బట్ ఫస్ట్ పర్సన్. దీనికి హ్యావ్ అనేది యూజ్ చేసుకొని వర్బ్ 3 యూజ్ చేయాలి. ఈ షీట్ నోన్కు ఇది సింగులర్, దీనికి యాజ్ అనేది యూజ్ చేయాలి, దీనికి వర్బ్ 3 యూజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనికి కీవర్డ్స్ చూసుకుంటే రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ ఎట్, ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే జరిగిన సంఘటనలు. దాన్ని చూసుకుంటే ఈ మధ్య నా సినిమా నేను చూశాను. అంటే ఐ హావ్ సీన్ ఏ మూవీ రీసెంట్లీ కుటుంబాలు ఉద్యోగాలు. ఎస్టర్డే అంటే మనం నిన్న అవుతుంది, పాస్ట్ సింపుల్కి వెళ్ళిపోతుంది. ఐ హావ్ సీన్ ఏ మూవీ వర్బ్ 3 వస్తుంది, అదే పాస్ట్ సింపుల్ అయితే అట్లా వర్బ్ 2 వస్తుంది. సో ఐ సా ఏ మూవీ ఎస్టర్డే అని పాస్ట్ సింపుల్ వస్తుంది, బట్ ఇక్కడ ఐ హావ్ సీన్ ఏ మూవీ రీసెంట్లీ, అంటే ఈ మధ్య నా సినిమా చూశాను, ఆ విధంగా చెప్పుకోవచ్చు. విధంగా ఆల్రెడీ మేము ఆ పార్టీకి అటెండ్ అయ్యాము అని చెప్పుకోవాలంటే, అంటే కంప్లీటెడ్ అయిపోయింది యాక్షన్, ఫాస్ట్ రిపీటెడ్ యాక్షన్, అది రీసెంట్ యాక్షన్, ఈ మధ్యనే అయిపోయింది, అటెండ్ అయ్యారు ఆల్రెడీ. అంటే వీ హ్యావ్ అటెండ్ ద పార్టీ ఆల్రెడీ మేము ఆ పార్టీకి అటెండ్ అయ్యాము. అదేవిధంగా నువ్వు ఆ ప్లేస్కి ఆల్రెడీ వెళ్ళి ఉన్నావు జస్ట్ బిఫోర్. అంటే యూ హ్యావ్ గాన్ టు ద ప్లేస్ జస్ట్ బిఫోర్, నాకు తెలుసు. యూ హ్యావ్ గాన్ టు ద ప్లేస్ జస్ట్ బిఫోర్ ఇంతకుముందే నువ్వు ఆ ప్లేస్కు వెళ్ళి ఉన్నావు, నాకు తెలుసు, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడే క్రికెట్ ఆడారు, ఇంటికి వెళ్ళిపోయారు. అంటే దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్, వాళ్ళు ఇప్పుడే క్రికెట్ ఆడి వెళ్ళిపోయారు. వేర్ ఆర్ దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ పుస్తకం ఆమె ఈ మధ్య చదువుకుంది, ఈ మధ్య పుస్తకం చదివినట్టే ఆమె ఈ మధ్య పుస్తకం చదివింది అంటే షీ హాజ్ రెడ్ ద బుక్ సోఫా. రీడ్కి వర్బ్ రెడ్ అని వస్తుంది. షీ హాజ్ రెడ్ ద బుక్ సోఫా, ఆమె ఈ మధ్యనే పుస్తకం చదివింది. అతడు ఈ మధ్యనే కాఫీ తీసుకున్నాడు. ఈ హాజ్ టేకెన్ కాఫీ జస్ట్, ఇంతకుముందే కాఫీ తాగిన అలాడ అయిపోయింది. అంటే ఈ హాజ్ టేకెన్ కాఫీ జస్ట్ చెప్పుకోవచ్చు. నేను ఈ మధ్యన కాఫీ తాగానంటే ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ అని చెప్పుకోవచ్చు. బన్నీ ఎక్కడుంటే బన్నీ ఇప్పుడే నిద్రపోయాడు. బన్నీ ఆ స్లెప్ట్ జస్ట్, బన్నీ ఇప్పుడే నిద్రపోయాడు, స్లెప్ట్. అన్నం తిన్నావు అంటే జస్ట్ ఇప్పుడే నేను అన్నం తిన్నాను. ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ జస్ట్, ఇప్పుడే నేను ఫుడ్ తిన్నాను, ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం రీసెంట్ పాస్ట్ యాక్షన్స్లో మన ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ అని యాజ్ హ్యావ్ యూజ్ చేసుకొని ఈ మధ్య జరిగిన సంఘటనలు చెప్పుకోవచ్చు. దీనికి ఐవియుదేకు హ్యావ్ వస్తుంది, ఈ షీట్ హ్యావ్ వస్తుంది, వర్బ్ 3 వస్తుంది. రూపం తీసుకుంటే జస్ట్ ఆల్రెడీ ఈ విధంగా చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఒక సబ్జెక్ట్ తీసుకున్న అయ్యారని చూసుకుంటే నేను ఈ మధ్యన సినిమా చూస్తుంటే ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ రీసెంట్లీ. నెక్స్ట్ నేను ఇప్పుడు పార్టీకి అటెండ్ అయ్యానంటే ఐ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ ఆల్రెడీ. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళానంటే ఐ హ్యావ్ గాన్ టు ద ప్లేస్ జస్ట్ బిఫోర్. నెక్స్ట్ నేను ఆల్రెడీ క్రికెట్ ఆడానంటే ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్. నేను ఇప్పుడే కాఫీ తీసుకుంటే ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్. నెక్స్ట్ ఇప్పుడు పుస్తకం చదవాలంటే ఐ హ్యావ్ రెడ్ ద బుక్ జస్ట్ సో ఫార్. నెక్స్ట్ నేను ఇప్పుడు నిద్రపోయానంటే ఇంతకుముందు నిద్రపోయి లేచానంటే ఐ హ్యావ్ స్లెప్ట్ జస్ట్. నేను ఎప్పుడు అన్నం తినంటే ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ జస్ట్. ఓకే, ఈ విధంగా ఈ మధ్యన జరిగే సంఘటనలు తెలియడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్
మీన్స్ యాజ్ హ్యావ్ ఒక హెల్పింగ్ వర్బ్ను రీసెంట్ పాస్ట్ సెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రేపు మరొక బిట్తో వద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.